యువత అన్ని రంగాల్లో రాణించాలంటే పాఠ్య పుస్తకాలతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే ఉద్యోగంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంటారు. అందుకు విద్యార్థి దశలోనే పునాది వేసేందుకు పలు విద్యా సంస్థలు ముందుకొస్తున్నాయి. స్టూడెంట్స్తో అనేక కార్యక్రమాలు చేయిస్తున్నాయి. అందులో భాగంగానే 12వ జాతీయ స్థాయి ఈవీ గోకార్ట్ డిజైన్ ఛాలెంజ్లో గురునానక్ విద్యా సంస్థల ఇంజనీరింగ్ విద్యార్థులు మెరిశారు. ఆ వివరాలు ఈ కథనంలో. చూస్తున్నారుగా, కౌంట్ డౌన్ ప్రారంభం కాగానే చకచక వెహికల్ పార్ట్స్ అమరుస్తున్న ఈ విద్యార్థి బృందాన్ని పోటీల్లో పాల్గొనడమే కాదు, చాకచక్యాన్ని ప్రదర్శించడంతో తమదైన ప్రతిభ చూపించారు గురునానక్ విద్యా సంస్థలకు చెందిన స్టూడెంట్స్. జాతీయ స్థాయి ఈవీ గోకార్ట్ డిజైన్ ఛాలెంజ్ లో రన్నరప్ గా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విద్యార్థులంతా హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇన్స్టిట్యూట్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. 12వ జాతీయ స్థాయి ఈవీ గోకార్ట్ డిజైన్ ఛాలెంజ్ పోటీలకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే సన్నద్దమయ్యారు. రన్నరప్ గా నిలిచి బహుమతి అందుకున్నారు. ఈవీ గోకార్ట్ డిజైన్ ఛాలెంజ్ పోటీలు కోయంబత్తూరులోని కారీ మోటార్ స్పీడ్ వేలో ఐఎస్ఈ మోటార్ స్పోర్ట్స్ ఉత్తరప్రదేశ్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 80 ఇంజనీరింగ్ కళాశాలలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. దీంట్లో ఈ విద్యార్థి బృందం ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో 2వ స్థానం దక్కించుకుంది. సీనియర్స్ గైడెన్స్ లో మేము లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసాం సేమ్ జీకేటీసీ ఈవెంట్ లో. అప్పుడు మేము 3rd and 5th ప్లేస్ లో వచ్చాం. అప్పుడు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలిసినాయి. అవి ఇక్కడ సైడ్ ఈసారి తీసేసాం. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక ఈవెంట్ రన్ చేసినప్పుడు మొత్తం వెహికల్ అనేది కంప్లీట్ పార్టిసిపేట్ చేయాలి. కంప్లీట్ ఆల్ ఓవర్ ద స్టాటిక్ అండ్ డైనమిక్ ఈవెంట్స్ అని ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మా గోల్ ఉంటాయి. ఒక 75 చేంజ్ టీమ్స్ వచ్చేసినాయి. అక్కడ మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో కంబషన్ వెహికల్ కేటగిరీ, ఇంకోటి ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీ. మాది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీ. దీంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీలో వచ్చేసి టోటల్ ఆఫ్ 25 టీమ్స్ వచ్చినాయి. 25 టీమ్స్లో ఓన్లీ 15 టీమ్స్ అనేవి టెక్నికల్ ఇన్స్పెక్షన్ క్వాలిఫై అయ్యాయి. 15 టీమ్స్ క్వాలిఫై అయినాయి ఫ్రమ్ తెలంగాణ. అరౌండ్ 3 టీమ్స్ వచ్చినాయి. 2 టీమ్స్ ఫ్రమ్ ద బాసరా IIIT and 1 team from the Guru Nanak institutions. From Guru Nanak institutions, we qualified our technical inspection, all the dynamic and static rounds, and also we accomplished the 2nd place in the all over India. పోటీల్లో పాల్గొనేందుకు 6 నెలలుగా సన్నద్దమైనట్లు ఈ విద్యార్థి బృందం చెబుతోంది. తాము సొంతంగా చేసిన ఈవీ గోకార్ట్ వెహికల్ గంటకు సుమారు 100 కిలోమీటర్ల గరిష్ట వేగం అందుకోవడంతో పాటు 5 గంటల్లోనే పూర్తిగా రీఛార్జ్ అవుతుందని చెబుతున్నారు. So the main motto to manufacture this vehicle, build the skills of engineering students and showcase them into the real world. We design, manufacture and fabricate the sports vehicle. The last year we positioned in the 3rd and 5th position in both categories, CV and EV. So the problems which have got in the last year, so by solving those we secured this time in 2nd position. So by the team support and the seniors and the great from the management also. జాతీయ వేదికపై అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రన్నరప్ గా నిలిచిన విద్యార్థులకు GNIT యాజమాన్యం అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నాం. గత 2015 నుంచి స్టార్ట్ చేసాం మా జర్నీ. 2015లో 5th ప్లేస్ వచ్చింది. 2016లో నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ వచ్చాము. 17, 18 అట్లా ఎవ్రీ ఇయర్ మేము 2nd, 3rd వస్తూనే ఉంటున్నాము. ఇప్పుడు మా మాస్టర్ చెప్పినట్టు OBAతో పాటు బియాండ్ ద సిలబస్ ఇవన్నీ కూడా మా టెక్స్ట్ బుక్లో సిలబస్లో ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చెడ్డ చెక్ చేసుకొని ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఈ వెహికల్ని చిన్నపిల్లలు చాలా సంతోషంగా తొక్కుతూ ఉంటారు. దీంతో పాటు ఉన్న గొప్పతనం ఏంటంటే సేఫ్టీ థింగ్స్ కూడా తీసుకుంటారు. వచ్చే ఏడాది ఈవీ గోకార్ట్ డిజైన్ ఛాలెంజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని చెబుతోంది విద్యార్థి బృందం. అందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తామని అంటున్నారు.